హాయ్ అండి. అమ్మవారికి అమ్మవారికి కాసుల మాల తయారు చేద్దామని ట్రై చేశాను. ఇన్నాళ్ళైతే కాసులు ఎత్తుకున్నందుకు అవసరం పడేది కాదు. ఇప్పుడు మాత్రం ఏ డబ్బాలో ఉన్నాయని ఎత్తుకుంటాడికే సరిపోతుంది. ఎందుకంటారు అనుకోకండి. ఇప్పుడైతే ఫోన్లు వచ్చి ఫోన్పేలు అవి వచ్చాయి కాబట్టి ఎత్తుక్కోవడం వస్తుంది డబ్బులు. కాసులు ఎక్కడున్నాయి ఏ డబ్బాలో ఉన్నాయి అని ఎత్తుక్కుంటున్నాను. అప్పుడైతే అలా ఉండేవి కాదు కదా, ఒక్కడెడితే ఒక్కడే ఉండేవి. ఎలాగైతే ఒక 25 కాసులు దొరికాయి. అలా పరసలల్లో అట్లలో ఎతికితే ఒక 25 కాసులు ఉన్నాయి. అవి ఏం చేశానంటే వాష్ చేసి బాగా కడిగి తుడిచేసి ఇలా టేపు మీద పెట్టాను. కాసులు పెట్టి అలాగ అందించాను. వేస్ట్ దంట కట్ చేసుకుంటే సరిపోద్ది. కానీ బాగా వచ్చింది. ఏమీలే, సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అమ్మవారికే కదా వేస్తాం. అమ్మవారికి అయినందుకే ఎలాగైనా పర్లేదు కదా. ట్రై చేశాను కానీ బాగా వచ్చింది, నాకు నచ్చింది. అన్నీ నీట్గా టేప్ మీద పెట్టేసుకొని వేస్ట్ అంతా కట్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత గంధమును బొట్లు పెట్టిస్తే సరిపోయింది. అమ్మవారికి దండ రెడీ అయిపోయింది. సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. కష్టం ఉన్నది అయితే ఇబ్బంది, కానీ సింపుల్గా ఉన్నది ఎవరికైనా చెప్తే ఎవరైనా చేసుకుంటారు కదా అనేసి ఈ వీడియో చేశాను. ఆ వేస్ట్ అంతా తీసేస్తే సరిపోద్ది, మాల్లాగా వస్తుంది. నేను గంధమును బొట్లు పెట్టాను, గంధం కుంకుమ బొట్లు పెట్టేసా. తర్వాత అమ్మవారికి కూడా వేసాను. చూడండి, లాస్ట్ ఉంటుంది, అమ్మవారికి కూడా వేసాను. ఏమనుకోవద్దు, వీడియో సరిగ్గా తీయలేదు. అందువల్ల మీకు ఇలా కనపడుతుంది. ఓకేనండి, సరే అయితే అమ్మవారికి ఫోటోకి దండ వేసాను. చూడండి, చాలా బాగా వచ్చింది. ఓకేనా? ఓకే అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అమ్మవారికి వేసాను, చూసారా? నాకు బాగా నచ్చిందిలేండి. ఓకే, బాయ్ అండి.